ఇరాన్ యుద్ధంతో హార్మోజ్ జలసంధి స్తంభించిపోయింది. రవాణాకు బ్రేక్ వేయడంతో 700 ఓడలు నిలిచిపోయాయి. జలసంధి దగ్గర ట్రాఫిక్ పెరుగుతోంది. చమురు రవాణాకు భారత్తో పాటు పలు దేశాల్లో హార్మోజ్ జలసంధి కీలకం. ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెళ్ల సరఫరా జరుగుతోంది. ఇరాన్ యుద్ధంతో దేశీయ ముడి చమురుల నిల్వలు తగ్గిపోతున్నాయి. దేశంలో 17 నుంచి 18 రోజులకు సరిపోయేలా మాత్రమే ముడి చమురులు నిల్వలు ఉన్నాయి. 20 నుంచి 21 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. 10 నుంచి 12 రోజులకు సరిపడా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉంది. హార్మోజ్ జలసంధిని దాటి ముడి చమురు చేరుకుంటే మన దేశంలో మరో 2 వారాల నిల్వలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ వార్ నేపథ్యంలో చమురు విషయాల్లో ప్లాన్ బి పై ఫోకస్ పెట్టింది భారత ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా దెబ్బతింటే ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలిస్తోంది. దేశంలో ఆయిల్ నిల్వలు తగ్గిపోతే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించాలని పరిశీలిస్తోంది. ఇరాన్ యుద్ధంతో హార్మోజ్ జలసంధి స్తంభించిపోయింది. రవాణాకు ఇక బ్రేక్ పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, గత 3 రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపనల వల్ల హార్మూజ్ జలసంధి అయితే ప్రధానంగా చమురు నిల్వలు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు సరఫరా చేసడానికి ఈ యొక్క హార్మూజ్ జలసంధి అనేది మెయిన్ పాయింట్గా ఉంటుంది. ఆ పాయింట్ మొత్తం కూడా ఇప్పుడు హార్మూజ్ జలసంధి మొత్తం కూడా పూర్తిగా స్తంభించింది. అక్కడ భారీగా ట్రాఫిక్ అంటే భారీగా జామ్ అయినవి, చాలా దాదాపు 700 నౌకల దాకా అక్కడ మొత్తం కూడా జామ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా జామ్ అయిన నేపథ్యంలో దేశాలకు రావాల్సినటువంటి ఈ చమురు కావచ్చు, పెట్రోల్, అదేవిధంగా డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. గత 4 రోజుల నుంచి అక్కడ వరుసగా ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మాత్రం ఆడ హార్మూజ్ జలసంధి వద్ద చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల మొత్తం కూడా హార్మూజ్ జలసంధి మీదుగానే ఈ యొక్క ముడి సరుకులు అంటే మనం చూడొచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవి చమురు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ హార్మూజ్ జలసంధి నుంచే ప్రధాన మార్గం నుంచే రావాల్సినటువంటి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ మొత్తం కూడా పూర్తిగా మొత్తం కూడా ట్రాఫిక్తో స్తంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారు 700 నౌకల దాకా అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అవి వస్తే కానీ దేశానికి సప్లై కావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే పెట్రోల్, డీజిల్, మిగిలినటువంటి ఇవన్నీ కూడా దేశానికి వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఇప్పటికే 4 రోజులైంది. ఇప్పటికే కొన్ని నిల్వలు అంటే ఇలాంటి వాతావరణం స్తంభించినప్పుడు ముందస్తుగానే దాదాపు 10 రోజుల నుంచి 15 రోజుల వరకు, నెల రోజుల వరకు నిల్వలు ఉంచుకుంటారు. కానీ ఆ నిల్వలు అయిపోయే తరగతికి మరి దేశంలో పూర్తిగా ఈ యొక్క పరిస్థితి మారే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రపంచ దేశాలు మొత్తం, ప్రపంచంలో వివిధ దేశాల మొత్తం కూడా ఇప్పుడు హార్మూజ్ జలసంధికి సంబంధించిన విషయాలపైనే చర్చిస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రతిరోజు 20 మిలియన్ల బ్యారెల్ సరఫరా చేస్తుంది. ఇదంతా కూడా హార్మూజ్ జలసంధి నుంచి. ఇరాన్ యుద్ధంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి చమురు సరుకులు మొత్తం కూడా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశంలో దాదాపు 17 నుంచి 18 రోజులు సరిపోయే ముడి చమురు నిల్వలు ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా వాటిని మొత్తం కూడా అయిపోతారు. అంటే ఎందుకంటే ఈ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో బ్రేకులు వేయడం వల్ల దాదాపు హార్మూజ్ జలసంధి దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ బోర్డర్లు మొత్తం కూడా నిలిచిపోయాయి. కాబట్టి అవి వచ్చేంత వరకు కూడా దేశంలో మొత్తం కూడా పూర్తిగా నిల్వలు అంటే ముడి చమురు నిల్వలు మొత్తం కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ముడి చమురు ఒకవేళ నిలిపోతే ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఏ విధంగా దాన్ని బ్యాన్ చేయాలి, ఒకవేళ రాకపోతే వాటికి సంబంధించినటువంటి విషయాలపై ఏ విధంగా చర్చ తీయాలనే దానిపై కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రులతో కూడా చర్చిస్తుంది. ఎందుకంటే హార్మూజ్ జలసంధి మొత్తం కూడా ఇప్పటికే మొత్తం కూడా స్తంభించింది. కాబట్టి వాటి నిల్వలు ఏ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, దాంతోపాటు ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసే విధంగా చూడాలన్న విషయాలపై కూడా కేంద్ర మంత్రిత్వ శాఖలు మొత్తం కూడా దీనిపై చర్చిస్తున్నట్లు కూడా సమాచారం. మొత్తం మీద ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు మొత్తం కూడా పూర్తిగా ముడి చమురుకు సంబంధించిన విషయాలపై కూడా కొంత చర్చ మాత్రం కొనసాగిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలంటూ కూడా చాలామంది పలు దేశాలు కూడా ఇప్పటికే అప్పీల్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వైపు ఆపాలి, చర్చలకు రావాలని చెప్పినప్పుడు కూడా ఇంకా యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఈ యుద్ధం ఇంకా వారం రోజుల పాటు కొనసాగుతుందని ఇప్పటికే ట్రంప్ కావచ్చు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు, ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పటికే బహిర్గతం చేసిన నేపథ్యంలో ఖమేనీ మృతితో కూడా ప్రతిదాడు ఖచ్చితంగా చేస్తామంటూ కూడా మరోవైపు ఇరాన్ హెచ్చరికలు కూడా ఇస్తుంది. కాబట్టి మరోవైపు ఇరాన్కు ఇప్పటికే చైనా మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈ యుద్ధం మాత్రం ఇంకా వారం రోజుల పాటు కొనసాగితే ముడి చమురుకు సంబంధించినటువంటి ముడి
చమురు అదేవిధంగా పెట్రోల్ డీజిల్పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దేశాలపై ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్య దేశాలపై కూడా దీని ప్రభావం కూడా పూర్తిగా పడే అవకాశం ఉంది. చాలా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. దీంతో రేట్లు మాత్రం అధికంగా దీని నిల్వలు తగ్గితే రేట్లు మాత్రం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది అదేవిధంగా పెట్రోల్ బంకుల వద్ద అదేవిధంగా డీజిల్ బంకుల వద్ద గ్యాస్ వద్ద బారులు తీస్తున్న పరిస్థితి మాత్రం మనం మన దేశంలో కూడా చూడవచ్చు. ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన దేశాలు మొత్తం కూడా ఇప్పుడు ఈ ఇబ్బందులు ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.